నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరం నగరంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ. రాజమహేంద్రవరం నగరంలోని స్థానిక 100 అడుగుల ఆవరోడ్డు వాంబే గృహ సముదాయాల సమీపంలో తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట్రాజుతో కలిసి రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాల వారీగా పార్టీ కార్యాలయాల నిర్మాణం ద్వారా తెలుగుదేశం పార్టీని అట్టడుగు స్థాయిలో మరింత బలోపేతం చేయాలని పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయటంలో ఈ కార్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ వచ్చే ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయటానికి జిల్లా కార్యాలయాలు వేదికగా మారతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలియాన్ దండులాన్ శుభాను దూర్వాక్షదై పూజయామి. చామంతిగా పుకళ చంపగా పున్నాగా. ఓం 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 నిత్యాగతాయ నమః. ఓం అనంత నిత్యాయ నమః. ఓం నందిన్యే నమః. కధాన్యే నమః. ఓం త్రైలోక జనన్యే నమః. ఓం త్రైలోక్య విజయోత్తమాయ నమః. ఓం సిద్ధలక్ష్మే నమః. ఓం మోక్షలక్ష్మే అందరికీ నమస్కారం. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ ఆఫీసు శంకుస్థాపన చేసుకునే ఈ శుభదినాన ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, సంస్థాగతంగా బలపడే క్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆదేశం మేరకు, పల్లా శ్రీనివాస్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గవర్నమెంట్ భూమి 2 ఎకరాలు వారి దగ్గర పర్మిషన్ తీసుకుని కలెక్టర్ గారికి మేము అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఇక్కడ రూరల్ నియోజకవర్గంలో వస్తుంది ఈ ఆఫీసు. ఇక్కడ స్థానిక శాసనసభ సభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి గారు అప్లికేషన్ పెట్టడం, అది CCLA వరకు వెళ్ళటం, మొన్న రాష్ట్ర క్యాబినెట్లో కూడా దీన్ని చర్చించి ఆమోదించడం జరిగింది. అయితే దాదాపు 16,000 అడుగులు, 15,800 చతురపు అడుగులు ఈ ఆఫీస్ రాబోతుంది గ్రౌండ్+1 స్ట్రక్చర్లో. త్వరలోనే దీనికి పర్మిషన్ కూడా పెట్టి మేము ఇక్కడ నిర్మాణాలు మొదలు పెట్టబోతున్నాం. ఇదొకటే కాదు, మా పార్టీ పటిష్టం అవడానికి ప్రతి జిల్లాలో, ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక ఆఫీస్ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం భూములు మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50 సెంట్ల భూమి ప్రభుత్వానికి మేము అప్లికేషన్ పెట్టుకోబోతున్నాం. అంటే ఒక పార్టీ పటిష్టం కోసం ఇప్పటివరకు మాకు రాజమండ్రి పరిధిలో పార్లమెంట్లో కానీ ఈ తూర్పుగోదావరి జిల్లాలో కానీ మా జిల్లా ఆఫీస్ లేకపోవడం అనేది ఒక లోటుగా కనిపించేది. ఈవేళ ఆ లోటును భర్తీ చేస్తూ
ఈ కార్యక్రమం చేపట్టాం. దాదాపు 1 సంవత్సరం 15 నెలల లోపు ఈ స్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేస్తామనే ఆశలో మేమంతా కూడా పనిచేస్తాం. రోజువారీ పర్యవేక్షణ ఇక్కడి నుంచి చేస్తాం. అదేవిధంగా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పల్లా శ్రీనివాస్ గారు కానీ ప్రతి వారం కూడా దీని మీద ఒక సమీక్ష చేసుకుని ఈ పార్టీ ఆఫీసు త్వరితగతిన అయ్యే కార్యక్రమం మేము చేపడుతున్నాం. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరి శంకుస్థాపన కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పటి నుంచో కూడా ఈ తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యాలయం మరి ఉండడం ఈరోజు మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి కానీ, అలాగే అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో మరి ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా 7 పార్టీ ఆఫీసులు ఇదే రోజున మొత్తం కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే మరి చంద్రబాబు గారు ప్రజల సంక్షేమ దిశగా మరి ప్రయాణిస్తున్నారో అదే బాటలో మరి ఈరోజు పార్టీ ఆఫీసు ఉంటే మరి పార్టీ ఆఫీసు నుంచి ఆ యంత్రాంగాన్ని నడపడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో రూరల్ నియోజకవర్గంలో మరి ఇక్కడ పనులు ఈరోజు శంకుస్థాపన చేసి పనులు కూడా త్వరితగతిన చేసి త్వరలోనే మరి ఇది పూర్తవుతుందని భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన మరి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అలాగే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, టౌన్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.